దేహము పనిచేస్తూ ఉంటుంది. కానీ ఆత్మ లేనప్పుడు దేహము పని చేయడము అసాధ్యం. కంప్లీట్ అయింది. థ్యాంక్ యూ మాతాజీ. సో నిన్న లాస్ట్ క్లాస్లో మనం చూసినప్పుడు ఆల్సో ప్రభుపాద్ మనకి ఒక ఫిలాసఫీ చెప్పారు. అది బౌద్ధుల ఫిలాసఫీ ఏంటి అంటే ఆత్మ వేరు శరీరం వేరు అని తెలుసుకోవడానికి, ఆత్మ సాక్షాత్కారం అవ్వడానికి ఈజీ పద్ధతి వాళ్ళు అంటారు. ఏంటది అంటే ఈ శరీరంతో చేసే పనులన్నీ ఆపేసేయండి, జస్ట్ స్టాప్ ఎవ్రీథింగ్. అప్పుడు మీకు ఈ శరీరం వేరు అని ఆత్మ వేరు అని తెలియడం ఈజీ అయిపోతుంది అని వాళ్ళు ఒక ఫిలాసఫీ చెప్పారు. అప్పుడు ప్రభుపాద మరి అన్నారు ఇది ప్రాక్టికల్ కాదు అని కదా. అది ఎలాగ ప్రాక్టికల్ కాదో మెల్లిమెల్లిగా మళ్ళీ వాళ్ళ ఫిలాసఫీలోనే ఇంకో పాయింట్ చెప్తున్నారు ఇప్పుడు. అదేం చెప్తున్నారు, బౌద్ధులు ఏమంటారంటే లోపల ఉన్న కెమికల్స్ ఉన్నాయి కదా, దానివల్ల ఈ శరీరం నడుస్తుంది. దెర్ ఇస్ నథింగ్ కాల్డ్ ఇది ఇది మరణించిన తర్వాత అంతే, దట్స్ ఇట్. దెర్ ఇస్ నథింగ్ కాల్డ్ ట్రాన్స్మైగ్రేషన్, వేరే బాడీస్, ఇవన్నీ కూడా ఉంటాయని మీరు అంటున్నారు కదా. ఈ వైదికులు అంటే వేదాస్ని ఫాలో చేసే వాళ్ళని ఈ బౌద్ధులు ఒప్పుకోరు. వాళ్ళు ఏమంటారంటే జస్ట్ ఇట్ ఈస్ ఆల్ కెమికల్స్, ఈ బాడీ అంతా కెమికల్స్. బై ఛాన్స్ ఈ సృష్టి అయింది, బై ఛాన్స్ ఈ కెమికల్స్ అన్ని ఇలా రియాక్షన్ అవుతూ లోపల అది నడుస్తున్నాయి. మాట్లాడగలుగుతున్నాం ఎలాగా అంటే బై ఛాన్స్ అక్కడ ఒక నరాలు అట్లా తయారయ్యాయి, మనకి మాటలు వస్తున్నాయి. ఎలాగ ఈ గుండె ఎలా కొట్టుకుంటుంది అంటే బై ఛాన్స్ అక్కడ అవన్నీ అలా ఒక మషిన్ లాగా తయారయ్యి అదే కొట్టుకుంటుంది. సో ఈ ఇది బాడీ అంతా ఒక మషిన్ అని అంటున్నారు. కరెక్టే, ఓకే, బాడీ అంతా ఒక మషిన్ అయినప్పుడు బట్ దెర్ ఇస్ సమ్ వన్ హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్ మషిన్. అది ఒప్పుకోటు. అది ఒప్పుకోకుండా ఏమంటున్నారంటే ఓకే ఇదంతా బై ఛాన్స్ నడుస్తుంది. దెర్ ఇస్ సాఫ్ట్వేర్ టు ద మషిన్. ఒక మషిన్ ఉన్నప్పుడు దెర్ ఇస్ అ సాఫ్ట్వేర్, దెర్ ఇస్ అ పర్సన్ హూ ఇస్ కంట్రోలింగ్ దట్ మషిన్. అవన్నీ పక్కన పెట్టేసి వీళ్ళు ఓన్లీ హార్డ్వేర్ పైనే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి ఓకే. ఇప్పుడు ఒకవేళ ఎవరైనా ఈ ఫిలాసఫీని ఫాలో చేసినప్పుడు ఈ శరీరం అనేది ఒక మషిన్, జస్ట్ ఇది నడుస్తుంది కెమికల్స్ ద్వారా నడుస్తుంది అని, దానికి ప్రభుపాదుల వారు మంచి కౌంటర్ ఏం చెప్పారంటే ఓకే అది మషిన్ అయినప్పుడు ఒక పార్ట్ తీసేస్తే ఇంకో పార్ట్ పెట్టి నడవాలి కదా, శాశ్వతంగా ఇలా నడుస్తూ ఉండాలి. ఒకవేళ అది కెమికల్ రియాక్షన్స్తోనే అది అయినప్పుడు, అది కెమికల్స్ అయినప్పుడు ఒక డెడ్ బాడీ కూడా అదే సేమ్ కెమికల్స్ ఉన్నాయి కదా ఆ బాడీలో, మరి ఎందుకు నడవట్లేదు? ఇలాంటి క్వశ్చన్స్ ప్రభుపాదుల వారు మంచిగా చెప్పారు. అది కౌంటర్ బాగుంది, కరెక్ట్, వి అగ్రీ ఆల్ దిస్. నెక్స్ట్ వచ్చేసి ఒక క్వశ్చన్ ఏంటంటే ఒకవేళ బౌద్ధుల ఫిలాసఫీని మనము యాక్సెప్ట్ చేస్తే దాంట్లో ఏంటి హామ్? దాంట్లో హామ్ ఏంటి? దెర్ ఆర్ టూ కైండ్స్ ఆఫ్ హార్మ్స్. ఒక హామ్ ఏంటి అంటే ఈ శరీరము ఇట్లా ఉంది, ఈ కెమికల్స్ నడుస్తుంది, కెమికల్స్ అసలు ఇంకా దానికి లోపల మీరు అంటున్నారు కదా మన్, బుద్ధి, అహంకార్, చిత్తము, కాన్షియస్నెస్ అండ్ సోల్, ఇవన్నీ ఏమి దానికి సంబంధం లేదు. శరీరం ఇస్ ఆల్ ఇన్ ఆల్ ఇస్ శరీరం ఉంది అని వాళ్ళు అంటున్నప్పుడు అది కనుక మనం యాక్సెప్ట్ చేస్తే దానికి హామ్ ఏంటి అంటే రెండు రకాల హామ్స్. ఒకటి, we will feel that we are the controllers, we are the enjoyers, కరెక్ట్. ఈ శరీరం ఉన్నంత వరకు దీన్ని ఫుల్గా ఎంజాయ్ చేయాలి అన్నది ఒక కాన్సెప్ట్ వచ్చేస్తుంది లోపల. ఐ ఆమ్ దిస్ బాడీ, ఈ బాడీ బాగా నడుస్తుంది, ఇప్పుడు మంచి కండిషన్లో ఉన్నప్పుడు ఫుల్గా నేను దీన్ని ఎంజాయ్ చేసి ఎంత అంటే అంత బాగా దీన్ని యూజ్ చేయాలి నా ఎంజాయ్మెంట్ కోసం అన్న ఒక కాన్సెప్ట్ మనసులో ఎక్కువగా వస్తుంది. ఆ పోనీ ఎంజాయ్ చేస్తే ఏంటి తప్పు? ఓకే, ఎంజాయ్ చేసే దానిలో తప్పేముంది, వాళ్ళ హ్యాపీనెస్ వాళ్ళది. సెకండ్ వచ్చేసి సెల్ఫిష్నెస్ ఎక్కువ పెరిగిపోతుంది. నా బాడీ నేను అన్నది మిగతా వాళ్ళ బాడీ, వాళ్ళ శరీరం గురించి, వాళ్ళ మంచి చెడులు నాకు అనవసరం. వాళ్ళని చీట్ చేసైనా ఏం చేసైనా ఐ హ్యావ్ టు సాటిస్ఫై మై సెల్ఫ్. నా ఎంజాయ్మెంట్ నాకు ముఖ్యం. నేను నా బాడీ తోటి అటాచ్ అయి ఉన్న వాళ్ళు, అంటే నా బాడీ నుంచి పుట్టిన వాళ్ళు, లేకపోతే ఈ రిలేటివ్స్, ఇవన్నీ ఈ బాడీకి అటాచ్మెంట్స్ ఉన్న వాళ్ళు రిలేటెడ్ టు దిస్ బాడీ, వాళ్ళే నా వాళ్ళు. మిగతా అంతా ఐ డోంట్ కేర్. రాదర్ మేబీ దే ఆర్ ఎనిమీస్ బికాజ్ వాళ్ళ
వాళ్ళు రిసోర్సెస్ ఎక్కువ తీసుకుంటే నా ఎంజాయ్మెంట్ తక్కువైపోతుంది, కాబట్టి దే ఆర్ మై ఎనిమీస్. ఈ కాన్సెప్ట్స్ అన్నీ కూడా వన్ బై వన్ పెరిగి దిస్ ఇస్ లైక్ సోషల్లీ అండ్ నేషనల్లీ ఈ లెవెల్ ప్రాబ్లమ్స్ కూడా, నాట్ ఓన్లీ జస్ట్ ఫ్యామిలీ లెవెల్ ప్రాబ్లమ్స్, బట్ ది సెల్ఫిష్నెస్, చీటింగ్ ప్రొపెన్సిటీ అనేది ఇంత పెరిగి క్రైమ్ రేట్ ఇదంతా పెరగడానికి మనం చూస్తూనే ఉంటాం. కొంచెం మనీ కోసమో లేకపోతే కొంచెం సుఖం కోసమో వేరే బాడీస్ని ఎంత ఆ, కష్టపెట్టడానికి కూడా ఎవరు వెనక్కి ఆడరు. వై? బికాస్ ఆఫ్ దిస్ కాన్సెప్ట్. నేను ఈ బాడీ మొత్తం ఏంటి అంటే జస్ట్ కెమికల్ రియాక్షన్స్తో నడుస్తున్న ఒక మెషిన్. ఇది బాగా ఉన్నంత వరకు దీన్ని ఫుల్గా నేను ఎంజాయ్ చేయాలి. ఐ డోంట్ కేర్ అబౌట్ ఫ్యూచర్. వీళ్ళు ఎలాగో కూడా మళ్ళీ ఈ దానిలో ఒక ఆత్మ వల్ల ఆ కాన్షియస్నెస్ ఉంది, దానికి సిమ్టమ్, దానివల్ల ఈ బాడీ నడుస్తుందని నమ్మరు. ఈ బాడీ వెళ్ళాక మళ్ళీ ఆత్మ వేరే బాడీకి వెళ్తుంది అని నమ్మరు. అలాంటప్పుడు నెక్స్ట్ ఒక లైఫ్ లేదని అంటున్నారు కాబట్టి వీళ్ళు ఏమనుకుంటారు, ఐ డోంట్ నాట్ నీడ్ టు ఫియర్ ఎనీథింగ్. నేను ఏం చేసినా జస్ట్ పోలీసులకి అంటే ఈ లాకి పట్టుబడుకొని ఉంటే చాలు, నెక్స్ట్ ఏం లేదు కదా, ఇంకా ఇంతవరకు ఇదే లైఫ్, నేను ఫుల్గా ఎంజాయ్ చేయాలి. సో నెక్స్ట్ మళ్ళీ వేరే ఏ బాడీ వస్తుందో అన్నదానికి భయం లేదు. వీ హ్యావ్ టు ప్రిపేర్ ఫర్ ద నెక్స్ట్ బాడీ అన్నదానికి బుద్ధి ఉండదు. అండ్ ఆల్సో ద కాన్సిక్వెన్సెస్ ఓన్లీ నాట్ ఈ లా మాత్రమే, ఇక్కడ ఉన్న గవర్నమెంట్ లా మాత్రమే కాదు, బట్ నెక్స్ట్ వచ్చేసి మనకి హయ్యర్ లా ఉంది ఒకటి, అదే డిసైడ్ చేస్తుంది మనం ఏ బాడీలోకి వెళ్ళాలి అనేది. అది ఆ లా గురించి వీళ్ళకి ఏ మాత్రం కూడా అవగాహన ఉండదు. తెలుసుకోవాలని, దాన్ని నమ్మాలి అని ఏ మాత్రం కూడా వాళ్ళు ఇలా లైక్ రిలీజియన్, ఫిలాసఫీ వీటిపైన నమ్మకం ఉంచరు. దిస్ ఈస్ ద హార్మ్. దిస్ ఈస్ ద హార్మ్ ఆఫ్ జస్ట్ ఫాలోయింగ్ వాట్ అదర్ దీస్ ఫిలాసఫీస్ విచ్ ఆర్ నాట్ ప్రాక్టికల్. ఓకే, విల్ కంటిన్యూ. నెక్స్ట్ పారాగ్రాఫ్ ఎవరైనా చదువుతారా? నేను చదువుతాను. ఆత్మ మన స్థూలేంద్రియాలకు అగోచరము కనుక దాని అస్తిత్వాన్ని మనము త్రోసిపుచ్చుతాము. నిజానికి మనము చూడలేని విషయాలు ఎన్నో ఉన్నాయి. మనము గాలిని చూడలేము, రేడియో తరంగాలను చూడలేము, శబ్దాన్ని లేదా అతి సూక్ష్మమైన క్రిములను మన స్థూలేంద్రియాలతో చూడలేము. కానీ దాని అర్థము అవి లేవని కాదు. అసమగ్రమైన ఇంద్రియాల కారణంగా వేటినైతే మనము పూర్వంగా త్రోసిపుచ్చామో వాటిని సూక్ష్మ దర్శిని వంటి పరికరాల ద్వారా చూడగలుగుతాము. పరమాణువు పరిమాణంలో ఉండే ఆత్మ ఇంతవరకు ఇంద్రియాలచే లేదా పరికరాలచే చూడబడలేదు కనుక అది లేదని మనము నిర్ణయించుకోకూడదు. లక్షణాల ద్వారా, ప్రభావాల ద్వారా దానిని మనము చూడగలుగుతాము. మనకు కలిగే క్లేశాలన్నీ మిథ్యాపూర్వకమైన దేహాత్మ బుద్ధి కారణంగానే భగవద్గీతలో శ్రీకృష్ణుడు తెలియజేశాడు. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖద ఆగమపాయినో అనిత్య స్థాం తితిక్షస్వ భారత. ఓ కౌంతేయ, సుఖ దుఃఖాలు తాత్కాలికముగా కలగడము, కాలక్రమంలో అవి పోవడము అనేది చలికాలము ఎండాకాలంలో వచ్చిపోవడం వంటిది. ఓ భారత వంశీయుడా, అవి ఇంద్రియానుభూతి వలన కలుగుతాయి. కలత చెందకుండా వాటిని ఓర్చుకోవడము మనిషి తప్పక నేర్చుకోవాలి. భగవద్గీత 2:14. ఎండాకాలంలో నీళ్లు తరిగిపోతే తగిలితే హాయిగా ఉంటుంది, కానీ చలికాలంలో నీళ్లు అతి చల్లగా ఉంటాయి కనుక అదే నీటిని మనము దూరంగా ఉంటాము. ఈ రెండు సందర్భాలలోనూ నీళ్లు ఒకటే, కానీ దేహ సంబంధములో దానిని మనము సుఖంగా ఉన్నట్లు లేదా కష్టము కలిగినట్లు భావిస్తాము. హరే కృష్ణ. థ్యాంక్ యూ మైథిలి, థ్యాంక్ యూ సో మచ్. సో ఇక్కడ స్టార్ట్ అయింది మనకి సొల్యూషన్. ప్రభుపాద వాళ్ళు సొల్యూషన్ చెప్తున్నారు. మనం వేరు, అంటే మన ఆత్మ మనం వేరు, శరీరం వేరు అన్న దానికి బౌద్ధులు ఏం ఆన్సర్ చెప్పారు? మీరు జస్ట్ స్టాప్ ఆల్ ద బాడీలీ యాక్టివిటీస్, బాడీ నుంచి చేసే వర్క్ అంతా ఆపేస్తే మీకు మీరు ఆత్మ అనేది వేరుగా తెలుస్తుంది అన్నారు కదా. సో మరి అది ప్రాక్టికల్ కాదన్నప్పుడు ప్రాక్టికల్ ఏంటి? ఏదో ఒకటి చేయాలి కదా. హౌ విల్ యూ బి ప్రాక్టీస్ టు నో నేను శరీరము కాదు, నేను ఆత్మని అన్నదానికి ప్రాక్టీస్ ఏంటి అంటే ప్రభుపాద వాళ్ళు చెప్తున్నారు టాలరెన్స్. ఈ శరీరానికి ఏదైనా కష్టమైనప్పుడు, ఈ రకరకాల కష్టాలు ఉన్నాయి కదా, అవి ముందు మనం చూస్తాము. హౌ ఆర్ మెనీ టైప్స్ ఆఫ్ మిజరీస్ ఉన్నాయి.
కానీ ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు ప్రభుపాద వారు. ఎలాగైతే సీజన్స్ కూడా మిజరీనే కదా. మనం సమ్మర్లో మనకి నచ్చుతుంది వాటర్ బాగా, అండ్ వింటర్లో నచ్చదు. సో వీ హ్యావ్ టు టాలరేట్ వాట్ టాలరేట్ నాట్ ఓన్లీ మిజరీస్ బట్ ఎంజాయ్మెంట్ ఆల్సో. బాగా ఏదైనా ఎంజాయ్మెంట్గా అనిపించినప్పుడు కూడా దాన్ని మనం టాలరేట్ చేయాలి, ఎక్కువ దానిలో ఇన్వాల్వ్ అవ్వకూడదు, దాన్ని ఎక్కువగా ఇంకా ఎక్కువ దానికి ఎంకరేజ్మెంట్ ఇవ్వకూడదు. బాడీకి ఇది నచ్చుతుంది కదా, ఓకే లెట్ ద బాడీ ఎంజాయ్ ఇన్ టు దట్ అని. అదేవిధంగా బాడీకి ఏదైనా నచ్చకపోయి దాన్ని అది మిజరీలో అనిపిస్తున్నప్పుడు, ఇది నాకు నచ్చలేదు అనిపించినప్పుడు కూడా కొంచెం టాలరేట్ చేయాలి, బాడీకి నేర్పాలి. ఓకే, వెదర్ ఇట్ ఇస్ హీట్ ఆర్ కోల్డ్ యూ హ్యావ్ టు టేక్ బాత్. కానీ అలాగని చెప్పి సమ్మర్లో నాకు నీళ్లు నచ్చుతున్నాయని ఎక్కువ బాత్ టబ్బుల్లో లేకపోతే వెళ్ళి ఓషన్లో అక్కడ ఇక్కడ ఎక్కువ వాటర్ బాడీస్ ఎంజాయ్ చేయడము, ఇవన్నీ కూడా చేయకూడదు. సో టాలరెన్స్ అనేది రెండు కూడా, జస్ట్ టాలరేట్ హ్యాపీనెస్ అండ్ టాలరేట్ మిజరీ, బోత్ ఈక్వలీ. ఈ రెండు వచ్చినప్పుడు కూడా వీ హ్యావ్ టు సీ ఇది బాడీకి వస్తుంది బికాస్ ఆఫ్ ప్రీవియస్ కర్మస్ ఏదైతే ఉన్నాయో. అప్పుడప్పుడు మిజరీ వస్తుంది, అప్పుడప్పుడు మంచి కర్మస్ ఏమైనా ఉంటే దానికి ఈక్వల్గా ఏదో ఎంజాయ్మెంట్ వస్తుంది బాడీకి. సో అలా వచ్చినప్పుడు వీ షుడ్ నాట్ బికమ్ టూ ఎక్సైటెడ్. హ్యాపీనెస్ వచ్చినప్పుడు బాగా ఎక్సైట్ అయిపోవడము, అలా అయినప్పుడు ఏమవుతుంది, మిజరీ వచ్చినప్పుడు చాలా దుఃఖం వచ్చేస్తుంది. వీ కెనాట్ జస్ట్ గో త్రూ దట్ మిజరీ అనమాట. సో బోత్ టైమ్స్ వీ హ్యావ్ టు బి లిటిల్ పేషెంట్, సీ యాజ్ అ పర్సన్ సపరేట్ ఫ్రమ్ ద బాడీ. ఇది బాడీకి వస్తుంది. ఎవరైనా ఏమైనా మనకి నాట్ ఓన్లీ ది సీజన్స్, దెర్ ఆర్ అదర్ టైప్ ఆఫ్ మెసరీస్ లైక్ దట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ అదర్ పీపుల్. వాళ్ళు ఏమన్నా అన్నప్పుడు లేకపోతే మనం ఏమన్నా మోసం చేసినప్పుడు కూడా దేర్ ఇస్ లాట్ ఆఫ్ పెయిన్. కానీ స్లోలీ మనం ఈ ఫిలాసఫీలో ఉన్నప్పుడు, ఇది మనం నేర్చుకుంటున్నప్పుడు ఏమవుతుందంటే ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ ఎలా అవుతుంది, ఒకటే రోజులు అవ్వదు, 2 రోజులు అవ్వదు. వీ సమ్టైమ్స్ ఫెయిల్, వీ సమ్టైమ్స్ సక్సీడ్, బట్ వీ హ్యావ్ టు ప్రాక్టీస్ దాట్ టు సీ ఫ్రమ్ అ డిఫరెంట్ పర్స్పెక్టివ్. నేను ఈ బాడీ కాదు అని బయట నుంచి చూడాలి, రైట్. ఒక ప్రభుజీ చెప్తున్నారనమాట, ఆయన ఏమనుకునే వాళ్ళంటే, చైతన్య చరణ్ ప్రభు ఇట్స్ వెరీ ఫేమస్, భగవద్గీత మీద చాలా కామెంటరీస్ రాశారు, ఐ మీన్ చాలా బుక్స్ రాశారు, చాలా క్లాసెస్ చేస్తారు ప్రభుజీ. డైలీ కూడా ఆయనకి భగవద్గీత వెబ్సైట్లో హీ టెల్స్ అబౌట్ సంథింగ్ ఫ్రమ్ భగవద్గీత విచ్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఆ డేకి మెడిటేట్ చేయడానికి. సో హీ వాజ్ టెల్లింగ్ వెన్ హీ వాజ్ అ చైల్డ్ హీ యూస్ టు థింక్ దట్, ఆయన ఏమనుకునే వాళ్ళంటే నేను చాలా సక్సెస్ అయితే, నేను ఫస్ట్ ర్యాంక్ వస్తే అందరు నన్ను కంగ్రాచులేట్ చేస్తారు అని. బట్ మోస్ట్ ఆఫ్ ద టైం ఆయన ఎప్పుడు సెకండ్ ర్యాంకే వచ్చేవాళ్ళంట. బట్ వన్ డే ఇట్ హ్యాపెన్ దట్ ఆయన డిస్ట్రిక్ట్లోనే ఫస్ట్ వచ్చారు. అలా వచ్చినప్పుడు వాళ్ళ పేరెంట్స్ వాళ్ళందరూ ఎంత హ్యాపీ అయ్యారు, అంత బాగుంది. బట్ టూ ఆఫ్ హిస్ బెస్ట్ ఫ్రెండ్స్, ఆయనకి ఎక్కువ ఫ్రెండ్స్ లేరు అప్పుడు, కానీ జస్ట్ ఒక 2 ఫ్రెండ్స్, వాళ్ళు కంగ్రాచులేట్ చేయలేదంట. వాళ్ళు కంగ్రాచులేట్ చేయనప్పుడు ప్రభుజీకి చాలా బాధ అనిపించింది అనమాట. అండ్ దెన్ ఆయన ఏమన్నారు అంటే, ఆ టైంలో కూడా హీ సా హిమ్సెల్ఫ్ ఫ్రమ్ అ డిస్టెన్స్. ఆయన అక్కడ కూర్చుని బాధపడుతున్నారు అలా కదా, అప్పుడు హీ సా ఫ్రమ్ అ డిస్టెన్స్ ఆయన చూడు ఎలా బాధపడుతున్నావు నువ్వు, అసలు ఇన్ని సంవత్సరాల నుంచి ఏమనుకున్నావు, ఫస్ట్ వస్తే నాకు నేను సంతోషంగా ఉంటాను అనుకున్నావు, ఇప్పుడేమనుకుంటున్నావు, వాళ్ళిద్దరూ కంగ్రాచులేట్ చేయలేదు కాబట్టి నేను బాధపడుతున్నాను. అంటే నువ్వు నీ హ్యాపీనెస్ని ఎవరి చేతుల్లో పెట్టావు. సో యూ ఆర్ డిపెండెంట్ ఆన్ సంథింగ్ ఆర్ ది అదర్, సమ్ పర్సన్ ఆర్ ది అదర్ ఫర్ యువర్ హ్యాపీనెస్. వాళ్ళ మాటలు, వాళ్ళ ఎంకరేజ్మెంట్, వాళ్ళ కంగ్రాచులేషన్స్, లేదంటే నేను ఫస్ట్ వచ్చిన నా అహంకారం, సమ్ అచీవ్మెంట్ ఆర్ సమ్ పర్సన్స్ హ్యాపీనెస్, సమ్ పర్సన్స్ కంగ్రాచులేషన్స్, వీటిపైన నీ హ్యాపీనెస్ డిపెండ్ అయి పెట్టుకున్నావు అని హీ కుడ్ సీ ఫ్రమ్ వెన్ హీ సా హిమ్సెల్ఫ్ బీయింగ్ మరోస్ ఫర్ అ రీజన్ ఫ్రమ్ యాజ్ అన్ అవుట్ సైడర్. ఆయనకు అప్పుడు అర్థమైంది. అప్పుడప్పుడు మనం కూడా అలాగే ఎవరైనా వేరే వాళ్ళని చూస్తే వాళ్ళ ప్రాబ్లం మనకి చిన్నగా అనిపిస్తుంది, వై ఈజ్ ఈ జస్ట్ వరీడ్ అబౌట్ దిస్ స్మాల్ థింగ్ అని. అదే మనకు వచ్చినప్పుడు మనం అది సపరేట్గా చూడం కాబట్టి దానిలో మనము ఐక్యమైపోతాం, నాకు వచ్చింది ఈ ప్రాబ్లం, అప్పుడు వీ కెన్ నాట్ టాలరేట్. సో టాలరేట్ చేయాలి అంటే దేనికైనా, సో ద సొల్యూషన్ ఈస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ టాలరేట్, జస్ట్ టు సీ యువర్ సెల్ఫ్ సెపరేట్ ఫ్రమ్ ద బాడీ. అలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటేనే ఆత్మ సాక్షాత్కారానికి అంటే సెల్ఫ్ రియలైజేషన్కి ఈజీ అవుతుంది. బట్ ఫర్ దాట్ ప్రాక్టీస్ that you are not this body. Tolerate the miseries. When you're tolerating the miseries or tolerating the happiness,
that is sent to this body see as a outsider. నేను ఈ బాడీ కాదు, ఇది వచ్చిన ఈ బాడీకి. ఎవరైనా కోపడతారు, తిడతారు. దట్స్ ఆల్సో వన్ ఆఫ్ ద కైండ్ ఆఫ్ మిజరీ. ఎవరైనా కంగ్రాచులేట్ చేయకపోతేనే అంత బాధ వేసినప్పుడు ఎవరైనా కోపడితే కూడా ఎక్కువ బాధ వేయచ్చు. సో అవన్నీ కూడా వీ హ్యావ్ టు టాలరేట్ దట్ దిస్ పర్టికులర్ ఏదో కర్మకి ఈ బాడీకి ఇలా రావాలి, ఆ బాడీకి వస్తుంది. నేను ఎందుకు, వై షుడ్ ఐ గెట్ సో ఇన్వాల్వ్డ్ అండ్ సో elated sometimes, excited sometimes, and so depressed sometimes. సో వన్ కాన్సెప్ట్ మనం చూస్తున్నాము. ఒక కాన్సెప్ట్ని మనం యాక్సెప్ట్ చేస్తే ఎన్ని రకాలుగా మనకి బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ రోజుల్లో అందరూ కూడా మనకి డిప్రెషన్ అని, నన్ను ఇలా అన్నారు అలా అన్నారు అని డిప్రెషన్లోకి పోవడం, లేకపోతే ఎవరైనా బాడీ షేమ్ చేశారని చెప్పి బాధపడుతూ కూర్చోవడం, నన్ను లావ్ అన్నారనో లేకపోతే ఏదో అన్నారని అది బాడీ షేమింగ్కి వాళ్ళు డిప్రెస్ అయిపోతారు. లేకపోతే ఏదైనా అచీవ్ అవ్వలేదు, ఈ బాడీకి పెద్ద పేరు లేదు అంటే, ఫేమ్ లేదు అంటే డిప్రెస్ అయిపోతారు. సో అన్నిటికీ ఒక మంచి సొల్యూషన్ ఈ ఫిలాసఫీ కనుక మనము ప్రాక్టీస్ చేయగలిగితే ఇన్ అవర్ డైలీ లైఫ్స్, వన్ బై వన్, స్టెప్ బై స్టెప్, and in the association of those people who can understand our this kind of philosophy, same mindset ఉన్న వాళ్ళతోటి కూర్చొని డిస్కస్ చేస్తే there is so much of benefit. అండ్ యాక్సెప్ట్ చేయకపోతే హార్మ్స్ కూడా నేను చెప్పాను ఆల్రెడీ లాస్ట్ పారాగ్రాఫ్లో. సో we will move ahead. Mataji, anyone else who wants to read? If no one else, Mataji, Dinapamani Mataji, you may continue. ఎస్ మాతాజీ. సుఖ దుఃఖ భావాలన్నీ దేహము వలననే కలుగుతున్నాయి. కొన్ని నిర్దిష్టమైన పరిస్థితులలో దేహము, మనస్సు సుఖ దుఃఖాలను అనుభవిస్తాయి. ఆత్మస్వరూపము ఆనందమయము కనుక నిజానికి మనము ఆనందాన్నే కోరుకుంటాము. ఆత్మ భగవదంశ, భగవంతుడు సచ్చిత్ ఆనంద విగ్రహుడు. అయితే అంటే జ్ఞానము, ఆనందము, నిత్యత్వము, స్వరూపము. యథార్థానికి కృష్ణుడనే నామమే పరమానందాన్ని తెలుపుతుంది. ఈ నామము ఎటువంటి మతానికి, శాఖకు చెందినది కానే కాదు. కృష్ అంటే మహోన్నతమైనటువంటిదని అర్థము. నా అంటే ఆనందము. శ్రీకృష్ణుడు పరమానంద సంగ్రహము. అతని అంశముగా మనము కూడా ఆనందాన్నే అన్వేషిస్తున్నాము. సముద్రములోని నీటి బొట్టు మొత్తము సముద్ర జలము యొక్క ధర్మాలనే కలిగి ఉంటుంది. మనము పరమపూర్ణుని సూక్ష్మ కణాలమే అయినప్పటికీ భగవంతునికి ఉన్నట్టి శక్తి ధర్మాలనే కలిగి ఉన్నాము. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. సో మాతాజీస్, ఇఫ్ యు ఆర్ రెడీ, మనం క్వశ్చన్ అడుగుతాము. ఈ పారాగ్రాఫ్కి ఇంకా ముందున్న పారాగ్రాఫ్కి నేను క్వశ్చన్ అడగలేదు. సో just one word answers or one sentence answers, yeah, naito we can also do true or false also sometimes. ఇలా చిన్న చిన్న fill in the blanks ఇట్లాంటి క్వశ్చన్ ఒక్క పారాగ్రాఫ్ నుంచి ఒక క్వశ్చన్ అడుగుతాను. ఇఫ్ యు ఆర్ రెడీ, యూ కెన్ రేజ్ యువర్ హ్యాండ్స్. I'll wait. ఓకే. సో ప్రభుపాదుల వారు ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నారు ఒక పారాగ్రాఫ్లో, ఇవాళ మనం చదివిన దానిలో. దేనికి అంటే ఆత్మను మనం చూడలేము, కానీ అది ఉంది అని మనకి ఎలా తెలుస్తుంది? రమ్య మాతాజీ. రమ్య మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. like air which we can't see, ma'am. Mataji. Great, thank you Mataji. Also radio waves, also sound. Radio. Nice Mataji. ఇంకో క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్. ప్రభుపాదుల వారు ఒక మంచి రిప్లై ఇస్తున్నారు. ఎవరైతే అంటారో ఈ కెమికల్స్ వల్ల ఈ బాడీ అంతే, దానిలో ఇంకేమీ లేదు, కెమికల్సే బాడీ అని అనే వాళ్ళకి ఏం రిప్లై ఇస్తున్నారు ప్రభుపాద్? I see Ramya Mataji hand raised. And Santoshi Mataji, yeah. So Prabhupada here is comparing the body with the machine and is saying if any part of the machine is not working, we can replace. But if the body is not working, we cannot bring the consciousness back. కరెక్ట్. అంతే. మరి ఇప్పుడు మన అన్ని డెడ్ బాడీస్ కి కూడా అదే సేమ్ కెమికల్స్ ఉన్నాయి కదా, వై ఆర్ వి నాట్ ఏబుల్ టు బ్రింగ్ ఇట్ బ్యాక్ టు లైఫ్ అని ప్రభుపాద వారు అడుగుతున్నారు. నైస్ మత్జీ. సో నెక్స్ట్ క్వశ్చన్,
ఆ, ఇప్పుడు మాతాజీ నైస్ పారాగ్రాఫ్ ఒకటి చదివారు. దానిలో కృష్ అంటే ఏంటి, న అంటే ఏంటి? రమ్య మాతాజీ. Krish, Krish means greatest, Mataji, and Na means pleasure. గ్రేటెస్ట్ ప్లెజర్ ఇచ్చేవాళ్ళు మనకి Greatest కృష్ణ, pleasure, yeah. బికాస్ హీ ఈస్ సో అట్రాక్టివ్. అది కూడా ఒక మీనింగ్ ఉంది, ఆల్ అట్రాక్టివ్, ఆల్ ప్లెజరబుల్, మోస్ట్ మోస్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఎవరి దగ్గర అయితే మోస్ట్ ఉందో, పరమ గ్రేటెస్ట్, దట్ ఈస్ కృష్ణ. సో ప్రభుపాదుల వారు ఎందుకు చెప్తున్నారు ఈ కృష్ణ గురించి? వై దిస్ పర్టికులర్ నేమ్, ఫర్ వాట్? నిజానికి మనం ఆనందం కోసమే మనం అన్ని Satchitananda. చోట్ల చూస్తున్నాము. ద ఓన్లీ వే ఇస్ టు know the person who can give the fullest happiness, and always remember that person. That is why he says only solution is Krishna. Thank you so much. Okay, we can have one more paragraphs reading. Who will read? Next paragraph. Okay, I will read. I will read Mataji. Please read, Mataji. నిత్యత్వము, జ్ఞానము, ఆనందము అనే వాటిని ప్రస్తుతం మనము అసమగ్రమైన సాధనము ద్వారా పొందడానికి యత్నిస్తున్నాము. నిజానికి ఈ లక్ష్యాల వైపుకు సాగే మన ప్రగతి భౌతిక దేహముచే అడ్డగింపబడుతోంది. అందుకే దేహాన్ని దాటి ఉన్నట్టి మన అస్తిత్వ అనుభూతికి చేరవలసి ఉన్నది. దేహాలము కాదనే సిద్ధాంతపరమైన జ్ఞానము ఇందుకు సరిపోదు. మనము దేహానికి ప్రభువుల లాగానే ఉండాలి, కానీ దాసుల్లాగా కాదు. కారును చక్కగా నడిపే విధానము మనకు తెలిస్తే అది మనకు చక్కగా సేవ చేస్తుంది, లేకపోతే మనం ప్రమాదంలో పడతాము. హరే కృష్ణ. కృష్ణ మాతాజీ. సో సమ్హౌ నా దగ్గర ఇది ఉంది, ఈ పర్టికులర్ ఎడిషన్ లో ఈ పారాగ్రాఫ్ లేదు, మీరు ఇప్పుడు చదివినది, బట్ ఇట్ ఇస్ ఫైన్. మాతాజీ మధ్యలో వన్ పారాగ్రాఫ్ మిస్ అయింది మాతాజీ. ఇప్పుడు నిత్యత్వముకు ముందు అనుపరిమాణ ఆత్మ అతి చిన్నదైనది, అది చదవాలి మాతాజీ. అది మిస్ చేశారు. అది కూడా చదవండి మాతాజీ. ఎస్ ప్లీజ్. ఓకే. అణుపరిమాణ ఆత్మ అతి చిన్నదైన దేహమంతటా సంచరిస్తూ ఎన్నో అద్భుత రీతుల్లో పనిచేస్తుంది. ప్రపంచంలో మనం ఎన్నో నగరాలను, జాతీయ రహదారులను, వంతెనలను, పెద్ద భవంతులను, కట్టడాలను, గొప్ప నాగరికతను చూస్తాము. కానీ ఇవన్నీ చేసింది ఎవరు? దేహంలో ఉన్నట్టి చిన్న ఆధ్యాత్మిక స్ఫులింగమే ఇదంతా చేసింది. చిన్న ఆధ్యాత్మిక స్ఫులింగమే ఇంతటి అద్భుతమైన విషయాలను చేయగలిగితే పరమాత్ముడు చేయగలిగే వాటిని మనం ఏమాత్రము ఊహించలేము. జ్ఞానము, ఆనందము, నిత్యత్వము అనే పూర్ణత్వ లక్షణాలనే ఈ చిన్న ఆధ్యాత్మిక స్ఫులింగము పొందడానికి సహజంగా ఆశపడుతుంది. కానీ భౌతిక దేహం కారణంగా ఆ ఆశలన్నీ అడియాసలవుతాయి. ఆత్మ వాంఛ తీరే విధానమును గురించిన విషయాలను భగవద్గీతలో చెప్పబడినది. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. సో భగవద్గీత ఇస్ ద సొల్యూషన్, నెక్స్ట్ సొల్యూషన్. ఒక సొల్యూషన్ మనకి ఫస్ట్ ఏం చెప్పారు? టాలరెన్స్, రైట్? మనమైతే ఎప్పుడైతే బాడీకి ఎక్కువ హ్యాపీనెస్ వస్తుందో అది కూడా టాలరేట్ చేయాలి, ఎప్పుడెప్పుడు మిజరీస్ వస్తాయి అప్పుడు కూడా టాలరేట్ చేయాలి, అది ఒక సొల్యూషన్ చెప్పారు. నెక్స్ట్ సొల్యూషన్ ఏం చెప్తున్నారు? భగవద్గీత. సో భగవద్గీతలో మనకి ఏమని తెలుస్తుంది? ద నాలెడ్జ్ అబౌట్ ద సోల్. ఈ సోల్ ఒక నాలెడ్జ్ తెలిస్తే ఒకవేళ దేహానికి ఏమైనా ప్రాబ్లం వచ్చినా కూడా, లైక్ హౌ ద నాలెడ్జ్ అబౌట్ ద బాడీ డాక్టర్స్కి ఉంది కదా, దేహానికి ఎక్కడ ఏముంది ఏమైంది అని తెలుస్తుంది వాళ్ళకి అంతా. ఎక్కడైనా ఈ ప్రాబ్లం వస్తుంది, ఈ సిమ్టమ్ ఉంది అంటే వెంటనే దే విల్ సే ఈ ప్రాబ్లంకి దీనికి ఈ డిసీజ్, దానికి ఆ మెడిసిన్, ఎందుకంటే ఈ పర్టికులర్ బాడీలో ఈ పర్టికులర్ పార్ట్కి ప్రాబ్లం అయింది అని మొత్తం వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళు 5 years ఓన్లీ ఆ బాడీ గురించి చదివారు కాబట్టి దే నో ఎవ్రీథింగ్ అబౌట్ ద బాడీ. అదేవిధంగా ఆత్మ గురించి తెలియాలి అంటే ప్రభుపాద సేయింగ్ భగవద్గీత, నో అబౌట్ ద ఆత్మ కంప్లీట్లీ ఫ్రమ్ భగవద్గీత. అప్పుడు మీకు ఈ ఆత్మ, ఈ శరీరం గురించి డిఫరెన్స్ ఈజీగా అర్థమవుతుంది. ఇట్ విల్ బి వెరీ ఈజీ ఫర్ సెల్ఫ్ రియలైజేషన్. నేను ఈ బాడీని కాదు ఆత్మని అని ప్రతి
టైంలో ఎవ్రీ సెకండ్ ఎవ్రీ నిద్రపోయేప్పుడు కూడా ఎవరికైతే సెల్ఫ్ రియలైజేషన్ అయిపోతుందో వాళ్ళకి ఎప్పుడు దిస్ ఇస్ అ ట్రూత్ అనమాట. అండ్ ప్రభుపాద్ గివ్స్ దిస్ ఎగ్జాంపుల్ ఎలా అంటే ఎవరు కూడా మాటికి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉండదు, వీళ్ళు నా ఫాదర్, నేను వాళ్ళ అంశంని అని. ఎవ్రీ టైమ్ దే నీడ్ నాట్ రీడ్ ఇట్ అండ్ దే నీడ్ నాట్ మెమరైజ్ ఇట్ ఆర్ ట్రై టు రిమెంబర్ ఇట్. అది దట్ ఈస్ అ ఫ్యాక్ట్ ఫర్ హిమ్ ఆర్ హర్. ప్రతి ఒక్కరికి కూడా నేను వీళ్ళకి పుట్టిన ఒక వాళ్ళ చైల్డ్ అనేది ఇట్ ఈస్ జస్ట్ ఎ ఫ్యాక్ట్. అలా ఆ స్టేజ్కి మనము రాగలుగుతాం భగవద్గీత చదివి. దెన్ వెన్ వి ప్రాక్టీస్ దిస్ ఫిలాసఫీ, ఇట్ విల్ బి ఎ ఫ్యాక్ట్ ఫర్ అస్ దట్ కృష్ణ ఈజ్ అవర్ ఇటర్నల్ ఫాదర్ అండ్ ఐఎమ్ ద పార్ట్ అండ్ పార్సల్, ఐఎమ్ నాట్ దిస్ బాడీ అనేది ఒక ఫ్యాక్ట్ లాగా ఎప్పటికీ అలా 24 hours ఎప్పుడు కూడా దట్ ఈస్ నోన్, దట్ ఈస్ జస్ట్ నోన్, రియలైజ్డ్. It need not be repeated or memorized or read again and again. ఇప్పుడు మనం ఉన్న సిచ్యువేషన్ అలా లేదు కాబట్టి వీఆర్ స్టిల్ థింకింగ్ ఐఎమ్ ద బాడీ. కాబట్టి వీ హ్యావ్ టు రీడ్ భగవద్గీత థరోలీ. నైస్ మాతాజీ. సో దీనిలో కూడా ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చారు ప్రభుపాద అగైన్ రిలేటెడ్ టు ద బిగ్ బిల్డింగ్స్ అండ్ ఆల్ దట్, బిగ్ రోడ్స్, బిగ్ సిటీస్. ఏంటండి ఎగ్జాంపుల్ ఎవరైనా చెప్పగలుగుతారా? వై ఈజ్ హీ గివింగ్ దిస్ ఎగ్జాంపుల్ రిలేటెడ్ టు వాట్ అని? సోల్ మాతాజీ. యా, ఏ విధంగా అయితే ఇవన్నీ నడిపేది ఒకళ్ళు ఉన్నారో, ఎవ్రీథింగ్ ఈజ్ జస్ట్ రన్. అఫ్ కోర్స్ ఇట్ ఈస్ రన్నింగ్, బట్ హూ ఈస్ రన్నింగ్? దర్ ఇస్ అ పర్సన్. ఈ గవర్నమెంట్ ఆర్ ఆఫీసర్స్ ఆర్ మున్సిపాలిటీ ఇవన్నీ ఉన్నారు. అదేవిధంగా ఫర్ ద బాడీ ఆల్సో ఇట్ ఈస్ నాట్ సీన్ హౌ ఇట్ ఈస్ రన్నింగ్, హౌ ఇస్ ఇట్ వర్కింగ్, బట్ దర్ ఇస్ అ సోల్. నైస్ ఎగ్జాంపుల్ అగైన్. ఓకే, నెక్స్ట్ పారాగ్రాఫ్కి ఒక ఎగ్జాంపుల్ ఉన్నారు. మళ్ళీ నెక్స్ట్ ఎగ్జాంపుల్ రిలేటెడ్ టు ద కార్. కార్ గురించి ఏం చెప్తున్నారు ప్రభుపాద్? Hare Krishna Mataji. ఎస్, హరి కృష్ణ. Like the driver knows how to drive the car, like that if we know how to means about the soul, then we can easily lead this body nicely. We can ఎస్, guide this body without ఎస్ మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్. సో మనం ఏం చేయాలి? ఈ దేహానికి అతీతంగా ఉంచుకోవాలి. సో ఏ విధంగా అయితే ఈ కార్కి డ్రైవర్కి డిఫరెన్స్ ఉందో అది మనకి క్లియర్గా తెలుసు, అదే విధంగా ఈ దేహానికి ఆత్మని మధ్యలో అతీతం, సపరేట్గా దాన్ని తెలుసుకోవాలి. అది వేరు, ఇది వేరు అని. ఇఫ్ యూ స్టార్ట్ సేయింగ్ సమ్ డ్రైవర్ స్టార్ట్ సేయింగ్ ఐఎమ్ ద కార్, అది ఎంత అబ్సర్డ్ అది. దట్ ఈస్ సో రెడిక్యులస్. If the driver one day starts saying that I am the car, how it will be? అదే విధంగా మనం ఇప్పుడు నేను ఈ శరీరం అనుకుంటున్నాం. ఇట్ సౌండ్స్ సో క్రేజీ అనమాట వినే వాళ్ళకి, అంటే జ్ఞానులకి, నిజమైన సెల్ఫ్ రియలైజ్డ్ సోల్స్కి మనలాంటి ఇలాంటి కండిషన్ సోల్స్ చూస్తే అందుకే వాళ్ళకి అనిపిస్తుంది వాట్ ఆర్ దే ఈవెన్ సేయింగ్ అని. మనకేమో వాళ్ళ మాట అర్థం కావట్లేదు, బికాస్ వీఆర్ ఓన్లీ థింకింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాట్ వీ కెన్ సీ విత్ అవర్ ఐస్, వాట్ వీ కెన్ పర్సీవ్ ఫ్రమ్ అవర్ సెన్సెస్. మనకు ఆ విషయం వాళ్ళు చెప్పేది అర్థం కావట్లేదు. బట్ బికాస్ దే ఆర్ సెల్ఫ్ రియలైజ్డ్, వాళ్ళకి ఇంత అబ్సర్డ్గా ఉంది మన కాన్సెప్ట్ ఆఫ్ ఐఎమ్ ద బాడీ అనడం. ఎలా ఉంది అంటే ఒక డ్రైవర్ ఒకవేళ ఐఎమ్ ద కార్ అంటే ఎలా ఉంటుందో అలా ఉంది. దట్ ఈస్ అ సపరేట్ థింగ్. దట్ ఈస్ జస్ట్ a facility given to the driver ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడానికి. Similarly, for this Atma to progress to a higher level in Krishna consciousness, ఈ బాడీ అనేది ఒక ఫెసిలిటీ. ఆ ఫెసిలిటీని పట్టుకుని నేనే ఇది అనుకుంటే ఎలా ఉంటుంది? దట్ ఈస్ సో madness అనమాట. That is one nice example given in the second paragraph.